తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కూటమి ప్రభుత్వంపై మల్లాది విష్ణు కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర జగన్ పర్యటనతో ప్రభుత్వ పెద్దలకి నిద్ర పట్టట్లేదు అన్నారు. జగన్ కొచ్చిన జనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు మల్లాది. మంత్రులకి జగన్ పై మాట్లాడే అర్హతే లేదన్నారు. మేం ప్రశ్న లేవనెత్తితే ఒక్క మంత్రి కూడా మాట్లాడలేరు అంటున్నారు మల్లాది విష్ణు. జగన్ పర్యటన చూస్తే మాత్రం మంత్రులు బయటకు వస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారన్నారు. అరే బాబు, మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనే దానికి నిదర్శనం ఏంటంటే, నిన్న ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటున్నామంటే మంత్రులు మీ శాఖలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు. హోంశాఖ మంత్రి ఫెయిల్యూరు, పార్థసారథి ఫెయిల్యూరు, అనగాని రవి ఫెయిల్యూరు. ఎక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగినా రోజు తిట్లు తింటూ ఉంటారు. మీరు బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత మంత్రులకి లేనే లేదు అని చెప్పి మేము ఎక్కడైనా ప్రశ్నలు లేవనెత్తితే ఒక్క మంత్రి మాట్లాడు. మేము ఎక్కడైనా ఒక ప్రశ్నకి దీనికి సమాధానం చెప్పమంటే మంత్రులు మౌనం వహిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. అసలు మీకు ఉందా, జ్ఞానం ఉందా? నేను ఎంతమంది వచ్చారు, ఎంతమంది ప్రజలు ఉత్తరాంధ్రలో వచ్చి జగన్ గారికి సంఘీభావం తెలిపారు. అందులో జన్జీ కూడా ఉన్నది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మీ ప్రభుత్వానికి దగ్గర పడినటువంటి టైము అది చూసుకోండి. అటు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు విష్ణు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పై భువనేశ్వరి కామెంట్ చేశారని, ఉచిత విద్యుత్ ఇవాల్టి వరకు నిరాటంకంగా కొనసాగుతోంది అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టారా అని ప్రశ్నించారు. డిఎస్సి అవకతవకలపై సమాధానం చెప్పాలని భువనేశ్వరి తన కుమారుడు లోకేష్ కి చెప్పాలని చెప్పారు మల్లాది విష్ణు. భువనేశ్వరి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భార్య, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి తల్లి. ఆవిడేం మాట్లాడతారు? ఎన్నికల హామీలు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే దాని మీద కామెంట్ చేస్తారు. ఈయన చేయలేను, అలా సాధ్యం కాదు అని చెప్పని ఇవ్వలేదంట. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ కార్యక్రమం తీసుకొస్తే ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు కూడా నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి మీ భర్త గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీకి దానికి సమాధానం చెప్పండి భువనేశ్వరి గారు. అలాగే మేము 10 క్వశ్చన్లు రేజ్ చేసాం. విద్యాశాఖ మంత్రి గారి తల్లి గారు మీరు చెప్పాలి కదా, ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం అంటా ఉంది. ఆధారాలతో సహా రోడ్డు మీదకి వస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి అని అంటే నేను చర్చకి సిద్ధం అంటాడు. కానీ విద్యాశాఖ మంత్రి ఆయన ఎక్కడికి వస్తాడో తెలీదు, ఏ టైంలో వస్తాడో తెలీదు, ఎవరు రమ్మంటాడో తెలీదు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.